పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు? బరాస అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? ప్రకాష్ గౌడ్ కాలయాదయ్యలను ప్రశ్నించిన బరాస ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషను 4వ తారీఖున నడుందంట. పార్టీ మారకపోతే తెలంగాణ ఎందుకు రాలేదంటే మరి రాబుద్ది కాలేదని చెప్తారు. ఏముండదు ఇప్పుడు, మరి రాబుద్ది కాలేదో లేకపోతే రాలేకపోయినాం, అనారోగ్య కారణాల వల్ల మేము రాలేకపోయినాం అని కూడా చెప్పొచ్చు. ఏం పెద్ద విషయం. పార్టీలో ఉంటే పార్టీ కార్యాలయానికి తప్పనకుండా రోజు వెళ్ళి ఆదరేసి రావాలి, ఇక్కడ తంపు కొట్టాలి, ఇట్లా పంచి కొట్టాలి అనేటువంటి రూల్ అయితే ఏం లేదు కదా. కాబట్టి అట్లా ఏదో ఒకటి చెప్పి ఉంటారు వాళ్ళు, ఎవరు ప్రకాష్ గౌడ్ కానీ తర్వాత ఇక్కడ కాలయాదయ్య కానీ. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్కు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? బరాస నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారా? గులాబీ కండువా కప్పుకుంటున్నారా? బరాస అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? అసెంబ్లీలో బరాస ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటున్నారా అని ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలయాదయ్యలను వారిపై పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇక ప్రకాష్ గౌడ్, కాలయాదయ్య, గూడెం మైపాల్ రెడ్డిల తరఫు న్యాయవాదులు సెప్టెంబర్ 29న క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలను ఇట్లా పిలిచి మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగిరట. కేసీఆర్ని ఎందుకు కాలేదంటే మీరు కలవబుద్ధి కాలేదు, కేసీఆర్ని కలవబుద్ధి కాలేదేమో, ఇప్పుడు దానికి అట్టెట్ట కలవలేదని చెప్పేసి అనలేరు కదా. కాంగ్రెస్ వరంగల్ సభకు హాజరు కాలేదు అని చెప్పేసి ప్రకాష్ గౌడ్ అంటున్నాడు. అంటే మేము ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏరుంటే అక్కడ వరంగల్ సభ నిర్వహిస్తే మేము వరంగల్ సభకు పోలేదు కదా అని చెప్పేసి ప్రకాష్ గౌడ్ అంటుండంట. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎందుకు హాజరయ్యారని ప్రకాష్ గౌడ్ను ప్రశ్నించగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వరంగల్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరు కాలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలపై తమకు అంతగా అవగాహన లేదని, వాటిలో పెట్టే పోస్టులు ఏమిటో తమకు తెలియదని ప్రకాష్ గౌడ్, కాలయాదయ్య అంటే ఇక్కడ చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదయ్య పేర్కొన్నట్టు తెలిసింది. అయితే మీకు తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారినట్టుగా ప్రచారం చేస్తుంటే సైబర్ క్రైమ్లో ఎందుకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి వారిని న్యాయవాదులు ప్రశ్నించినట్లు సమాచారం అంట. మాకు పెద్దగా దాని మీద ఐడియా లేదు. ఇది సోషల్ మీడియా అట్లా ఏమైనా పెడుతున్నారు అట్లా అంటే కూడా మాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకపోతే మేమేం చేయాలి మరి అని చెప్పేసి అన్నారంట. సోషల్ మీడియా పెడుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఏరినట్టుగా అట్లా పెడుతున్నారు కదా అని చెప్పేసి అంటే ఏమో సార్ మాకు దాని మీద ఐడియా లేదని చెప్పిరట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.